నేను క్వశ్చన్ అడిగాను కానీ ఫస్ట్ దగ్గర నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా 21 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి 21వ తారీఖు. 21 సినిమాల్లో కూడా ఫస్ట్ రాజు వెడ్స్ రాంబాయి ఉందని మీతో చెప్పాను, వేణు సార్తో చెప్పాను. అలాగే సినిమా ప్రీమియర్ చూసిన తర్వాత ఆయనతో పావుగంట మాట్లాడాను, సురేష్ బొబ్బుల్ గారితో. అన్నా నువ్వు ప్రాణం పోసావు సినిమాకి. అవును అవును సార్, నేను ఆయన డైరెక్టర్ గారు ఎలా పట్టుకున్నాడో కాస్టింగ్ కానీ, రాజు కానీ, రాంబాయి కానీ, చైతన్య గారు, వెంకన్న గారిని ప్రాణం పోసారు సార్. థ్యాంక్ యూ అండి. అసలు వాళ్ళు రాజు వెడ్స్ రాంబాయి అంటే వాళ్ళిద్దరే కనిపించారు. తర్వాత చైతన్య గారు, సార్ మీరు ఎక్కడ ఉంటారు, నెక్స్ట్ లెవెల్ ఉంటారు. సూపర్ సార్. అలాగే మీరు కూడా బన్నీ గారు, బన్నీవాస్ గారు కానీ, మీరు కానీ సార్ ఇటువంటి పల్లె వాసన వచ్చే కథలను ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ లెవెల్. ఒక సినిమా అంటే మీరు ఇందాక అన్నారు, ఒక సినిమా అంటే ఒక్కరు కాదు, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. అలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మీరిద్దరూ చేస్తే మంచి మంచి కథలు చాలా నోచుకొని ఉన్నాయి. చాలా వస్తే మాత్రం వాళ్ళని మీరు అన్నట్టు వాళ్ళకి ఎంట్రీ కూడా ఉండదు. అటువంటిది మీరు అవకాశం కల్పిస్తున్నారు. ఆల్ ద బెస్ట్ సార్. సినిమా ఎక్కడో ఉంటుంది, ఇప్పుడు చూస్తున్నాం బుక్ మై షోలో అన్నీ ఎల్లో కనపడుతున్నాయి. మీరు అమీర్పేటలో బ్యాండ్ కొట్టవు సార్. సార్ నాది సాయిల్ గారు, నాది ఒకటి క్లైమాక్స్ నేను రివీల్ చేయను, క్లైమాక్స్ అంతా బాగుంది. బట్ ఆ నూతి దగ్గర వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటున్నారు, అరుచుకుంటున్నారు, ఒకరికొకరు త్యాగం చేసుకుంటున్నారు. నీకోసం మీ నాన్న ఇలా చేశాడు, నన్ను చేస్తుంటే నేనేమవుతుంది అనేది అద్భుతమైన డైలాగ్ సార్. ఆ సీను ఊరు మధ్యలో పెట్టుంటే ఊరు మొత్తం ఎమోషన్ క్యాచ్ చేసి ఉండేవాళ్ళం కదా అని నాకు ఒక అభిప్రాయం వచ్చింది. వాళ్ళిద్దరూ ఒంటరిగా పోట్లాడుకుంటే ఏముంటుంది, అదే ఊరు మధ్యలో ఆ సీన్ తీసుంటే వాళ్ళ ఎమోషన్ క్యాప్చర్ చేస్తే ఇంకా బాగుంటుందని నా చిన్న అభిప్రాయం సార్. మీ డైరెక్టర్ విజన్ ఇది మీ. ఓకే సార్. సార్ ఈ సినిమా అద్భుతం, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ నెంబర్ చూస్తారు. దీని గురించి మాట్లాడటానికి ఇవ్వలేదు. అద్భుతం సార్. హలో హలో. ఇప్పుడు నిజంగా నిన్న సాయంత్రం ఎవరో షో చూడడానికి వెళ్ళి నేను ఐ వాజ్ నాట్ ఇన్ఫార్మ్డ్ డ్యూలీ, వెళ్ళలేకపోయాను థియేటర్కి. నిన్న రాత్రి నుంచి గిల్టీగా ఈ సినిమాకి వెళ్ళలేదే అని పడుకుని వాళ్ళ ఉదయం 11 గంటలకి సినిమాకి వెళ్ళి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే. మీ పక్కనే సురేష్ ఉన్నాడు, పర్లేదండి, మీకని వయసులో చిన్నాడు, ఒకటి వేయచ్చు. పర్లేదు. వాళ్ళు లెట్ మీ టెల్ యూ, వాసు గారు జోక్ చేస్తున్నాడు, ఈ జస్ట్ కిడింగ్. జోక్ సీరియస్ గానే చెప్పలేదు. నేను గ్రూప్ లో పెట్టారు, చూసుకోలేదు, నాదే పొరపాటు. సురేష్ కాపాడేశారు నిన్ను, నాదే పొరపాటు. బట్ ఐ స్లెప్ట్ విత్ లాట్ ఆఫ్ గిల్టీ. రాత్రి అయ్యే మంచి సినిమా మిస్ అయిపోయాను నేను, ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్ ఉంది అనుకుని ఉదయం 11 నుంచి ఇప్పటి వరకు ఇదే సినిమా మూడ్లో కూర్చున్నాం. ప్రెస్ మీట్ అంటేనే భయం వేసి పారిపోయే రోజుల్లో ఒక ప్రెస్ మీట్ కోసం అని చెప్పి ఏం అడగాలి, ఏం చూసాము, ఏం తీశారు అని చెప్పి అన్న ఫీలింగ్లో ఉన్న ఈ రోజుల్లో యూ హ్యావ్ డెలివర్డ్ మాస్టర్ పీస్. ఇక్కడ ఎవరిని ఏం మెచ్చుకోవాలో కూడా తెలియట్లే. అక్కడ నితిన్ గారి దగ్గర నుంచి డైరెక్టరు, వేణు, చైతన్య, అమ్మాయి తేజస్వి, తెలుగు తేజస్వి, ఇంతమంది, వాసు గారు హీరో, మా ఇంతమందిని అసలు మేము క్వశ్చన్ అడగడానికి ఏమున్నదో నాకైతే అర్థం కలదు కానీ, బట్ ఐ విల్ ట్రై ఎ క్వశ్చన్ విత్ ద డైరెక్టర్. ఇప్పుడు ఇలాంటి కథలు చెప్తే రౌడీలు పెట్టి కొట్టిస్తారు ముందు, ఫస్ట్ పాయింట్. వీడేదో మా డబ్బులు తగలబెట్టడానికి దుష్ట యత్నంతో వచ్చాడు ఇక్కడ మా దగ్గరికి అని చెప్పి అర్థం కాక చాలా సినిమాలు ఎగిరిపోతాయి, చాలా కథలు యాక్సెప్ట్ చేయలేక కొన్ని కథలు ఎగిరిపోతాయి. ఈ కథను మీరు యాక్సెప్ట్ చేయించుకోవడంలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి? అలాంటి ఎప్పుడో 15 ఏళ్ల క్రితం అప్పుడున్న జీవన స్థితిగతులు, సామాజిక స్థితిగతుల మధ్యలో అలాంటి మారుమూల ప్రాంతంలో జరిగిన ఒక అరాచకం ఈ కథ. అలాంటి కథని ఈ విధమైన ఒక టీయర్ఫుల్ లవ్ స్టోరీగా తయారు చేయడంలో మీరు మీ ఛాలెంజెస్ ఏంటండి? రియల్లీ ఐ వాంటెడ్ టు నో. సార్, నేను రాసుకున్నప్పుడు పేపర్ మీద పెట్టినప్పుడు మంచిగానే ఉన్నది సార్, కానీ అక్కడ ఉన్న అది సందర్భం ఉన్నది కదా సార్, అది చాలా ఎమోషనల్ సార్. అది నేను తీసేటప్పుడు కానీ ఇది కానీ నాకు అవుట్ ఆఫ్ ది బాక్స్ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి సార్. వాళ్ళ అంటే ఆ బాధిత కుటుంబాలు కానీ వాళ్ళు అదొక్కటి నేను అదొక్కటి ఒప్పించుకుంటే వాళ్ళతోని నేను ఇది పండిపిస్తారా, జనాలు ఎమోషనల్గా ఫీల్ అవుతారు, మనసు కానీ హృదయం కానీ చెలించిపోతుంది రబ్బాయి అని చెప్పేసి గట్టిగా అనుకున్నా సార్. వాళ్ళెమ్మటి తిరిగినా అదే నాకు టాస్క్ సార్. వాళ్ళ ఎమ్మటి పడటం, వాళ్ళని అడగటం కానీ, వాళ్ళు మళ్ళీ మేము బయటకు వస్తే మా పరువు పోతుంది, మేము నలుగురిలో మళ్ళీ తలెత్తుకోలేము, ప్లీజ్ దండం పెడతా అని చాలాసార్లు బతిలాడారు. కానీ వాళ్ళని ఇట్లా సంవత్సరాలు దిగేసరికి వాళ్ళు నా బాధ అర్థం చేసుకొని ఒకటే మాట అన్నారు, పిల్లగా నువ్వు ఎవరికి చెప్పకు, మా పేరు రావద్దు, మా ఏం పేరు రావద్దు, నువ్వు చేసుకో,
కానీ మా మొఖాలు గీకాలు ఏం వాడొద్దు, ఫోటోలు గిట్టోలు ఏం వాడొద్దు అని చెప్పారు సార్. అది నాకు ఇక ధైర్యం వచ్చింది సార్. చలో ఏం కాదు భయ్ అని చెప్పి అనుకున్నాను సార్. కానీ ఆ లాస్ట్ క్లైమాక్స్లో ఒరిజినల్ ఫోటో వేస్తే అదిరిపోవు, బాధ అనిపించింది. కానీ వాళ్ళు అవి కూడా ఇవ్వలే. బతిలాన్న ఫోటోలు అమ్మ వాడుకుంటుంటే వద్దొద్దు అన్నారు. సరే అని చెప్పేసి ఇదే సార్ ఆ క్లైమాక్స్ అట్లా వేసింది సార్. మన ఏదైతే రైటింగ్ ఉందో దాన్నే వాళ్ళని వాడుకుంటా. సాయి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఈ 99 రూపీస్ ఇది టికెట్ రేట్ పెట్టడానికి మీరేననేసి వంశీ గారు చెప్పారు మొన్న. సో అంటే ఎందుకు 99 పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు? తగ్గించాలి అంత అంటే సైకలాజికల్ లేదు, ఇంటెన్షన్ ఏంటంటే ఇదే ఫస్ట్ డే సినిమా చూసే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి, మీరు చెప్పండి. ఫస్ట్ డే జనరల్గా సినిమా చూసే వాళ్ళు ఎవరు ఉంటారు? యూత్ మొత్తం స్టూడెంట్స్. అంటే సినిమా అంటే బాగా ఇష్టం ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇచ్చే ట్రిబ్యూట్ అనుకోండి. సో ఫస్ట్ డే జనరల్లీ ఫ్యాన్స్ చూస్తారు. ఇలాంటి చిన్న సినిమాలకి కొత్త ఫేజెస్కి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఇలాంటి సినిమా ఫస్ట్ డే చూసే వాళ్ళు ఎవరు ఉంటారంటే సూపర్ సినిమా లవర్స్ ఉంటారు. సో వాళ్ళ కోసం ఒక ట్రిబ్యూట్ ఇద్దాం అనుకొని ఇచ్చింది. సో 99 అంటే ఎందుకు పెట్టామంటే